దేవాలయానికి కుమారుని క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఉన్నాము. అదేవిధముగా ఈ సర్వమానవాళికి సమాధాన పండుగ ఏర్పాటు చేసినటువంటి తెలుగు ఐక్య క్రైస్తవ సంఘం యొక్క దైవజనులకు నాకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చేరొచ్చినటువంటి విశ్వాసులకు మరి బంధువులకు ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు తన యొక్క అనాది కాలపు సంకల్పం చొప్పున తన కుమారుడైనటువంటి క్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించున్నారు. దాని నిమిత్తమై మనమందరం కూడా చక్కటి మరి పండగ వాతావరణము చేసుకుంటూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతటి సంతోషకరమైనటువంటి సమయంలో ఆ దేవాది దేవుని యొక్క సంకల్పం ఏంటో, ఆయన యొక్క కుమారుడు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటో మనం పరిశీలించకపోతే ఈ పండగ వాతావరణములో ఉన్నటువంటి మనం అందరము కూడా ఆయన యొక్క ఉద్దేశాన్ని గమనించినటువంటి వారమై అయిపోతాము. కనుక ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ గా మనము పండగ చేసుకుంటున్నామంటే ఆయన జన్మదినం యొక్క పరమార్థాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఎక్కువగా వాక్యానికి అవకాశం ఉండదు అని చెప్పేసి అనుకునే ఈ వాతావరణంలో చాలా సింపుల్మేటిక్ గా త్వరగానే వాక్య సందేశానికి దైవజనులు ఇచ్చారంటే చాలా సంతోషం. దేవుడు సంతోషించవలసినటువంటి శుభ పరిణామం అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చారండి ఈ భూమి మీదకి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చారు? ఆయన ఎప్పుడు పంపబడిన వారు, ఎప్పుడు పంపబడినవి అని మనం ఆలోచన చేస్తే గలతీ పత్రిక చూసుకున్నట్లయితే ప్రియులారా, నేను రెండు విషయాలు చూపించి ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, ఆయన ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 4వ వచనము, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడంటే కాలము పరిపూర్ణమైనది. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన కుమారుని భూమి మీదకి పంపించారు. అంతేగాని ఈ రోజు ఏమడుగుతున్నారు? క్రిస్మస్ 25వ తారీఖున యేసుక్రీస్తు వారు పుట్టారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ పుట్టారన్నప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలంటే, కాలము పరిపూర్ణమైనది కనుకనే ప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఆయన ఏ కాలంలో వచ్చారు? మరి ఎప్పుడు వచ్చారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడు వచ్చారు? కాలము పరిపూర్ణమైనది. ఏ కాలం పరిపూర్ణమైనది? ఎందుకు కాలం పరిపూర్ణమైనదని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ప్రియులారా, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడిన. అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. అది ఏ కాలము అని మనం ఆలోచన చేసినట్లయితే, ఏ కాలంలో వచ్చారండి? అంత్యకాలంలో వచ్చారు. మనమందరం కూడా అంత్యకాలంలో ఉన్నాము. అంత్యకాలంలో దేవుడు తన కుమారుని పంపించారు. కనుక కాలము పరిపూర్ణమైనది. ఎవరి కాలం పరిపూర్ణమైనది? ఏ కాలం కొరకు ఆయన పంపించాడు అని మరొకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఏ కాలంలో ఆయన పంపించారంటే, ఒకసారి మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనం, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. సరిపోదు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయనను పంపించాడు. అది ఏ కాలం అనే ఆలోచన చేసినట్లయితే, ఏ కాలం అది? అంత్యకాలం అని చూసుకుంటున్నాము. ఆ అంత్యకాలంలో ఏది సంపూర్ణమైనది, ఏ కాలము సంభవించినదని చూసినట్లయితే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక ఆ కాలంలో పరలోక రాజ్య ద్వారములను తెరవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఎవరి కొరకు?
ఎవరి కొరకు అంటే నీతిమంతులకు. ఏమంటే నీతిమంతులకు మరి యేసుక్రీస్తు కావాలా, లేకపోతే ఎవరి కొరకు వచ్చాడు ఆయన? ఆరోగ్యవంతులకు డాక్టర్ అవసరం లేదు కదండి. అలాగే పాపము చేత నలిగిపోతున్నటువంటి సర్వ మానవాళి కొరకు కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. అంటే మనం అందరం కూడా పాపంలో మునిగిపోయి ఉంటుంటే ఆ సమయంలో దేవుడు కాలము పరిపూర్ణమై పరలోక రాజ్య ద్వారములు తెరవడానికి ఆ పరలోకము నుండి యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా ఆ రాజ్యాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చి ఉన్నారు. అది జన్మదినము ఆయన. అందుకొరకే ఆ సందర్భమే ఈ రోజు క్రిస్మస్ గా మనము ఏం చేస్తున్నాము? పండగ చేసుకుంటున్నాం. ఎందుకొరకంటే చీకటిలో ఉన్నటువంటి మనలను వెలుగులోకి వెళ్ళడానికి వచ్చినటువంటి సందర్భం. అందుకొరకే కాలం ఎప్పుడు పూర్తవుతుందంటే, సొదొమ గొమొర్రా యొక్క కాలం ఎలాగున్నదంటే, ఇదిగో వారి పాపము మొర చాలా భయంకరం. వారి పాపము యొక్క మొర చాలా గొప్పది కనుక ఇదిగో వారి యొక్క పాపం పండింది. అందుకొరకే ఎవరు పంపించాడు ఆయన? అక్కడ దేవదూతల్ని పంపించాడు. నినివే పట్టణంలో పాపము బాగా పండిపోయింది. అందుకు ఎవరు పంపించారు? యోనాని పంపించారు. అంటే పాపము బాగా ఎక్కువైపోతున్న సమయంలో ఎవరినో ఒకరు పంపిస్తున్నారు. సర్వ మానవాళి కొరకు క్రీస్తు వారిని పాపంలో నిండిపోయినటువంటి మనందరిని కూడా పరిశుద్ధంలోకి వెలుగులోకి నడిపించడానికి కాలము పరిపూర్ణమైనది. కాలం పరిపూర్ణమైనప్పుడు కుమారుడిని మనం పంపించాడు మన కొరకు, మన నిమిత్తము, మనల్ని వెలుగులోకి నడిపించడానికి. మరి అలాంటప్పుడు ఈ క్రిస్మస్ గా సంతోషంగా శుభ సందర్భంగా మనం అన్ని బట్టలు వేసుకుని సంతోషంగా ఆనందంగా ఉన్నాము, కానీ మనలో ఉన్నటువంటి మలినములను తీసుకోలేకపోతే దీనికి అర్థము ఉండనే ఉండదు. చివరిగా ఇలాగా మనం పరిశుద్ధత వస్త్రములలో కాదు కానీ హృదయంలో పరిశుద్ధత ఉంటే అప్పుడు దేవుడు మన నిమిత్తము ఆనందిస్తాడు. ఒకసారి చివరిగా ఒక మాట చూపించేసి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. మొదటి మాట కూడా చదవండి అమ్మా. కాలము సమీపమై ఉన్నది. కాలము సమీపమై ఉన్నది. ఇక్కడ కూడా కాలము సమీపమై ఉన్నది. ఎవరికి? మన కాలము. గనుక కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనము, అపవిత్రముగా ఉండేవాడు ఇంకనూ అపవిత్రముగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకనే పరిశుద్ధుడుగానే. ఎందుకంటే కాలము సమీపించినది. కాలము సమీపించినప్పుడు పాపం చేసేవాడు పాపలోకానికి మరి నరకానికి పోతాడు, పరిశుద్ధుడిగా ఉండేవాడు పరలోకానికి వెళ్తాడు. ఇందుకొరకే ఎవరెవరికి క్రియలు చెప్పిన వారికి ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి వెలుగు చీకటిని వేరు చేసి మీ కొరకు నేను స్థలము సిద్ధపరచు వెలుచు ఉన్నాను. ఎవరైతే నా మాట గైకొని నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పణంగా పెడతారో వారి కొరకు నేను తిరిగి వస్తాను, వారిని తీసుకుని వెళ్ళిపోయి వెలుగు మార్గంలోకి పరలోక రాజ్యంలో చేరుస్తానన్నారు. కనుక అన్యాయంగా ఉంటే కనుక ఆయన ఏమన్నారంటే ఎవరిని పట్టించుకోవద్దు, అన్యాయం చేసేవాడిని అన్యాయంగానే చేయను, కానీ పరిశుద్ధుడిగా ఉన్నవాడు మాత్రము పరిశుద్ధుడిగా ఉండండి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకొరకంటే కాలము సమీపమై ఉన్నది. అందుకొరకు ఈ కాలంలో మనము ఈ యొక్క క్రిస్మస్ ను వేడుకను ఎంతగానో ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే మన జీవితాలు కూడా ఏమో రేపటి దినము మనదో కాదు తెలియదు. కనుక ఒకవేళ ఏదైనా మనకి దేవునికి అయిష్టమైనటువంటి కార్యక్రమం ఉంటే తీసివేసి ఈనాడే పరిశుద్ధులుగా ఏ విధంగా మంచి బట్టలు వేసుకుని మరి చక్కగా అందరిని అలంకరించుతున్నామో అదే విధంగా క్రీస్తుని కూడా మనం అందరం కూడా ఆకర్షించాలని కోరుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం నాకు ఇచ్చినటువంటి దైవజనులు విజయబాబు గారికి, వారి సత్యమణి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి.